ఆరాధ్యుడా యేసయ్యా ఆరాధింతును జీవితమంతా ఆరాధ్యుడా యేసయ్యా ఆరాధింతును జీవితమంతా సమయంలో మనము కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. ఈరోజు మన యొక్క ధ్యానం యొక్క అంశం, ఈరోజు మనం ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంచినటువంటి అంశం ఏమనగా సారవంతమైన వాటిని ఇచ్చే దేవుడు. చెప్పండి, మన దేవుడు సారవంతమైనవి ఇచ్చే దేవుడు. చెప్తారా ఒకసారి గట్టిగా? మన దేవుడు దీనితో అడ్జస్ట్ అయిపోండి అని చెప్పేవి అలాంటివి ఇచ్చేవాడు కాదు. మన దేవుడు ఇచ్చే ప్రతిదీ కూడా శక్తివంతమైనవి, సారవంతమైనవి. దేవునికి స్తోత్రం. సో ఈరోజు దేవుని యొక్క వాక్యములో ఈ విధంగా మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి హృదయాల్లో ఆయన వాక్యము ద్వారా మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మీరు నాతో మాట్లాడండి. ప్రభువా, నీ వాక్యము సజీవమైనది తండ్రి. నీ యొక్క వాక్యము ఎంతో గొప్పది. మా పాదములకు దీపమును, మా త్రోవలకు వెలుగై ఉన్నది. ప్రభువా, మమ్మలను వెలిగించండి. నీ వాక్యము ద్వారా మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. ఒక్క నిమిషం అందరూ కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. నోరు తెరచి ప్రార్థన చేద్దాం. ఒకవేళ మీరు అలా ప్రార్థించాలనుకున్నట్లయితే ఒక నిమిషం మీరు ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. ఆస్క్ గాడ్ టు బ్లెస్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ in our personal life and in the family life and in our every time every day. సో దేవుని యొక్క వాక్యము నన్ను దీవించాలి. నేను ఎక్కడున్నా, ఏమి చేస్తున్నా, నా యొక్క పరిస్థితులన్నిట్లో కూడా దేవుని వాక్యము ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, మీకే స్తోత్రములు. ప్రభువా, యొక్క ఉదయకాల సమయం మీరు ఇచ్చిన లేఖనాలను బట్టి నిన్ను స్తుతించుచు ఉన్నాము. మమ్మలను దర్శించండి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యం సజీవమైనది, రెండంచులు గల ఖడ్గము కంటే పదునైనదిగా ఉండి మా ప్రాణము, ఆత్మ, దేహాలు, మూలుగులు విభజించినంత మటుకు దూరుచు మా హృదయాలు పరిశోధించే మీ లేఖనము ద్వారా మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయా. యేసయ్యా, నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని లేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయా, నీ కృప
కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే ఆత్మను ఇచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసే ఆత్మను ఇచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలే. అందరం కలిసి పాడదాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేనిదే నేనుండ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, దేవుడు మన జీవితంలో సారవంతమైన వాటిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. God will provide all the riches in the world. ఈ లోకములో ఏదైతే శ్రేష్టమైనవి ఉన్నాయో, సారవంతమైనవి ఉన్నాయో వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుడు యాకోబును ఆశీర్వదించినప్పుడు ఈ మాటలు పలికారు. ఆదికాండం 27వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండం 27వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. ఆకాశపు మంచును, భూమి యొక్క సారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మరల ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ చదువుదాం. ఆకాశపు మంచును, భూమి యొక్క సారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అందరూ ఆమేన్ చెబుదాం. ఇస్సాకు వృద్ధాప్యములో ఉన్నాడు. తన కుమారులను ఆశీర్వదించాలని వారి కుమారులకు తెలియజేశాడు. బాబు, మీరు నాకు మంచి భోజన పదార్థములను తీసుకొని రండి, నేను భుజించిన తర్వాత మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని పెద్ద కుమారుడైన ఏసావుకు తెలియజేశాడు. చిన్న కుమారుడికి చెప్పలేదు ఆ విషయం. తల్లి కంగారు పడిపోయింది. అయ్యో, ఈ పెద్ద ఆయన దీవెనలన్నీ పెద్ద కుమారుడికే ఇచ్చేలాగున్నాడు, పెద్ద కుమారుడిని ఎలాగూ దీవిస్తాడు, కాబట్టి నా చిన్న కుమారుడికి కూడా దీవెనలు రావాలి అని ఆ చిన్న కుమారుని పిలిచింది యాకోబుని. అరే బాబు, మీ అన్నను ఒక్కడిని దీవించేలాగున్నాడు మీ డాడీ, కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళి మీ డాడీకి ఇష్టమైన భోజన పదార్థములు సిద్ధం చేసుకొని రా. అన్న రాకముందే
ఆ దీవెనలు నువ్వు తీసేసుకో. అన్న వచ్చిన తర్వాత అన్న దీవెనలు అన్నకిస్తాడు. తమ్ముడు వెళ్ళాడు, భోజనం సిద్ధం చేశాడు, మంచి వేటను తయారు చేసుకున్నాడు, తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చాడు. మారు వేషంలో వచ్చాడు. ఎందుకు అని అంటే యాకోబు జీవితమే పాపం మొదటి నుండి కూడా మారువేషంలో రావడమో, ఏదో ఒక రీతిగా వస్తేనే కానీ తను దీవించబడలేను అనుకునే పరిస్థితి. ఎందుకంటే తనకి తల్లి గర్భంలో నుండే ఆ పరిస్థితి ఉంది. ఏసావు కంటే యాకోబు ముందుగా రావాలని చూశాడు తల్లి గర్భంలోనే. అరే బాబురే, లోపల గొడవ జరుగుతుంది. యాకోబు పోరాడి వాళ్ళిద్దరు కమల పిల్లలు. పెద్దవాడు పుట్టేటప్పుడు వాడు మడిం పట్టుకొని వీడు కూడా బయటకు వచ్చాడండి. అంటే లోపల ఎంత పోరాడుతున్నాడో చూడు. అంటే ముందే వెళ్ళాలని, అలాగే ముందే దీవెనలు పొందాలనే భావం ఆయనకు ఉంది. అది ఆయన వలన కలిగింది కాదు, ఇది దేవుని వలనే కలిగింది. ఎందుకంటే యాకోబు పోరాడి గెలుచువాడిగా దేవుడు తల్లి గర్భములోనే అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో యుద్ధం జరుగుతుంటే తట్టుకోలేక దేవుని దగ్గరికి వెళ్ళింది. నాయనా, ఏమిటిది, నా గర్భములో ఇంత గోల జరుగుతుంది. అప్పుడు దేవుడు చెప్పాడు, కొంచెం ఓర్చుకో తల్లి, నీ గర్భంలో ఉన్నటువంటి వారు, నీ కడుపులో ఉన్నవారు ఇద్దరు పిల్లలు కాదు, ఇద్దరు పిడుగులు, రెండు జనాంగాలు. ఒకడు ఒక జనాంగానికి లీడర్ అయిపోతాడు, మరొకడు ఇంకొక జనాంగానికి లీడర్ అయిపోతాడు. నీ గర్భంలో నుంచి అలాంటి మహత్తరమైన వాళ్ళని నేను బయటికి తీసుకురావాలని ఆశిస్తున్నానని దేవుడు చెప్పాడు. ఓర్చుకుంది తల్లి. అందుకే ఆ పోరాటంలో యాకోబు ఏసావు మడిమ పట్టుకొని బయటకు వచ్చాడు. అలాగే తన జీవితంలో ఏదో ఒక రీతిగా చాటుగా ఆశీర్వాదాలు పొందడం, అదే పందాలో ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఏసావులాగే నటించాడు, కానీ అది దేవుని యొక్క సంకల్పం. యాకోబును దేవుడు దీవిస్తున్నాడు, తండ్రి దీవిస్తున్నాడు. ఆ తండ్రి దీవెనలు దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడై తన కుమారుని ఆశీర్వదిస్తున్నాడు. అలా ఆశీర్వదించినప్పుడు అనేకమైన ఈవులు దేవుడు ఆయనకి ప్రామిస్ చేశాడు. దానిలో ఒకటి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న విషయం ఏంటంటే, దేవుడు నీకు భూమి యొక్క సారమును, ఆకాశపు మంచును, విస్తారమైన భూఫలాలను దేవుడు నీకు అనుగ్రహించునుగాక అని తండ్రి దీవిస్తూ ఉన్నాడు. అలాగే నిజంగా యాకోబు జీవితంలో ఆ దీవెన ఫలించింది. దేవుడు తన బిడ్డలను ఈ లోకములో విస్తారమైనటువంటి పంటలతో, శ్రేష్టమైన పదార్థములతో, సారవంతమైనటువంటి పదార్థములతో దేవుడు దీవిస్తాడు అనేటువంటి విషయాన్ని యాకోబు పొందుకున్నాడు. ఈ వచ్చిన భాగములు మనం చదువుతూ ఉన్నప్పుడు నిజంగా దేవుని బిడ్డలుగా మనము కూడా ఈ లోకములో శ్రేష్టమైన వాటిని అనుభవించడానికే ప్రభు మనందరి జీవితాలను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. మనము గమనించినట్లయితే చరిత్రలో ఈ భూలోకములో ఉన్న శ్రేష్టమైన ప్రతిదీ కూడా కనుగొన్నవారు, తయారు చేసిన వారు అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులై ఉన్నారు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. God has given that priority to the God's children who are making a great works in the world. ఈ ప్రపంచంలో ఏదైనా సరే, ఈ భూమి మీద శ్రేష్టమైనది ఏదైనా వచ్చింది అని అంటే అది దేవుని బిడ్డల ద్వారానే కలిగింది. చప్పలు కొట్టి మరొకసారి దేవుని మహిమపరుద్దాం. అందుకే దేవుడు అన్నాడు యాకోబుని, యాకోబు
నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీవు భూమి యొక్క సారవంతమైన వాటిని అనుభవిస్తావని దేవుడు ఆశీర్వదించాడు. నేను ఈ వచ్చిన భాగములు చదువుతున్నప్పుడు గత వారంలో కూడా ఈ యొక్క వచనములో నుండే మనము ధ్యానించడం జరిగింది. ఎవరికైనా గుర్తుందా? లాస్ట్ సండే యేసు ప్రభువారు చెప్పిన మాట మనం ధ్యానించాం. అక్కడ చేయెత్తారు మా సోదరి. చెప్పండి, లాస్ట్ సండే మనము ఏ టాపిక్ మీద మాట్లాడుకున్నాం గుర్తుందా? సారవంతమైన. అంతవరకు బాగానే గుర్తుంది. కానీ ఏ కోణంలో మాట్లాడుకున్నాం? మీలో మీరు సారము గలవారిగా ఉండాలి అని ప్రభు చెప్పాడు. ఉప్పు ఏ విధంగా తనలో తాను సారము కలిగి ఉంటుందో అలాగే మీరు కూడా మీలో స్వయముగా ఒక సారవంతమైన వ్యక్తులుగా ఉండాలి అని ప్రభువు నేర్పించినటువంటి విషయాల్ని లాస్ట్ సండే మనం ధ్యానం చేశాం. 3 విషయాలు ధ్యానించాం. ఎవరికైనా గుర్తుందే చెప్తారు అనుకుంటున్నాను నేను. మీలో మీరు సారము గలవారు అని అంటే మనలో ఎలాంటి సారం ఉండాలి? మొదటిగా ఒకనితో ఒకడు సమాధానపడేటువంటి సారము కలిగి ఉండాలి. మిగిలిన 2 మీరు చెప్పాలి. ప్రభువు నిమిత్తం, ఎవరో మెల్లిగానైనా బాగానే చెప్పారు, ప్రభువు నిమిత్తమై విడిచిపెట్టగలిగే సారము సత్తా కలిగి ఉండాలి. అది మీలో మీరు సారము గలవారిగా ఉండాలి. 3వది క్రీస్తు నామమును ప్రకటించేటువంటి సారము కలిగి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియచేయండి ఎవరైతే ధైర్యంగా చెప్పారో. వండర్ఫుల్. మీలో మీరు సారము గలవారిగా ఉండాలి అని గత వారం మనం ధ్యానం చేశాం. ఇదే అంశంలో నుంచి మనం ఈరోజు ధ్యానించాలని అనుకుంటుంది ఏంటంటే, దేవుడు మనకు సారవంతమైనవి అనుగ్రహిస్తాడు. చెప్పండి ఈ మాట ఒకసారి. సో మనలో మనము సారము ఏమి కలిగి ఉండాలో ధ్యానించాము. ఈరోజు ఏంటంటే దేవుడు మనకు ఎలాంటి సారవంతమైన ఈవులు అనుగ్రహిస్తాడు అనేది ధ్యానిస్తూ ఉండగా, సారవంతమైన అనేటువంటి మాటను ఇంగ్లీష్లో 2-3 పర్యాయ పదాలు వాడబడినట్లుగా నేను గమనించాను. సారవంతమైన అనేది ఇంగ్లీష్లో ఫ్యాట్నెస్ అనే మాట వాడబడింది. అంటే పుష్టికరమైన. దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహించే ప్రతిదీ కూడా ఎలాంటిది అనుగ్రహిస్తాడట? పుష్టికరమైన. చెప్పండి అందరిది. నష్టకరమైంది కాదు, చెప్పండి. పుష్టికరమైనవి దేవుడు అనుగ్రహిస్తాడు. అండ్ ఇంగ్లీష్లో స్ట్రెంగ్త్ అనే మాట కూడా వాడబడింది. సారము అనే దగ్గర స్ట్రెంగ్త్ అనే మాట రాయబడి, సత్తువ. చెప్పండి, ఎలాంటివి దేవుడిస్తాడు? సత్తువ కలిగినవి. అందులో స్ట్రెంగ్త్ ఉన్నవే దేవుడు మనకు అనుగ్రహిస్తాడట. అండ్ 3వదిగా గమనించినట్లయితే సేవర్ అనేటువంటి మాట, సోవర్ అని కూడా అంటూ ఉంటారు. అంటే రుచికరమైన. SAVOUR సేవర్, రుచికరమైనటువంటివి. దేవుడు ఈ భూమి మీద రుచికరమైన పదార్థాలు ఏమైనా ఉన్నవి అంటే అది దేవుడు తన భక్తులకే అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమెన్. అండ్ ఫైనల్లీ రిచెస్. సారము అనే మాట దగ్గర రిచెస్ అనే మాట ఇంగ్లీష్లో వాడబడింది. అంటే గొప్పవి, చాలా ఆర్థికంగా ఉన్నతమైనవి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇలాంటి గొప్ప విషయాలు మనకు అనుగ్రహిస్తున్నందుకై గట్టిగా దేవునికి స్తోత్రం తెలియచేద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించే సారవంతమైనవి ఏమిటి అని ధ్యానించినట్లయితే ఒక 3 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయవచ్చు. బైబిల్లో అనేకమైనవి దేవుడు మనకు అనుగ్రహించారు. 3 విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటిది ఏమనగా, భూమి యొక్క సారవంతమైన వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు అని యాకోబుకు దేవుడు దీవెన అనుగ్రహించాడు.
భూమి యొక్క సారమును దేవుడు ఏ విధంగా మనకు అనుగ్రహిస్తాడు గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. దేవుడు భూమి యొక్క సారవంతమైనటువంటి వాటిని నీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. 32వ అధ్యాయం 14వ వచనం. ఆవు మజ్జిగ, చెప్పండి ఏ మజ్జిగవి? ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల యొక్క క్రొవ్వును, పొట్టేళ్లను, గోధుమల యొక్క మెరకల సారము. అబ్బా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానం చేస్తున్నాడు, నీ భూమి మీద నుండి నీకు ఏమేమి ఇవ్వాలో అన్నిటినీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హీ విల్ గివ్ ఎ ఫైనెస్ట్ కర్నల్స్ ఆఫ్ వీట్. ఆ యొక్క గోధుమలు, వాటి యొక్క సారవంతమైన గోధుమలు, బలమైన గోధుమలు, శక్తివంతమైన గోధుమలు, అలాగే ఆవు పాలు, మేకల పచ్చి పాలు. ఏంటి ఇవన్నీ మనకి ఎప్పుడు తెలియదే? మనకి పాల కేంద్రంలో పోసే పాలు తెలుసు, కానీ ఆవు పాలు ఎప్పుడన్నా దొరుకుతాయా? కానీ దేవుడు తన బిడ్డలకు వాగ్దానం చేశాడు, నా ప్రజలారా, నేను మీకు శ్రేష్టమైనవి, సారవంతమైన వాటిని నేను మీకు అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం. మేక పిల్లలు, గొర్రెల యొక్క చిన్న చిన్న పిల్లలు, వాటి క్రొవ్వును మీరు తిని ఆరోగ్యవంతంగా ఉండటానికి సారవంతమైనటువంటి ఆ గింజలను, ద్రవ్యములను, ఆహార ద్రవ్యములను దేవుడు మనకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే యెషయా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనములో చూచినప్పుడు, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి యొక్క రాబడి అయిన ఆహార ద్రవ్యమును అది విస్తార సార రసములు కలదు. అబ్బా, ఏంటంటే అది విస్తారమైన సారరసములు కలిగినదిగా ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బేళ్లలో మేసేటట్లుగా నేను భూమి యొక్క సారవంతమైన వాటన్నిటిని కూడా నేను నీకు అనుగ్రహిస్తాను. దేవుడు ఎంత మంచి గొప్పవాడండి. ఆయన మనకిచ్చేది సారవంతమైనవి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏదో చచ్చు పుచ్చు బియ్యాలు తినటానికో, అవి తిని ఇవి తిని ఉండటానికో దేవుడు మనకి ఆయన పర్మిట్ చేయడో. ఆయన మనకిచ్చే దానిలో శ్రేష్టమైనది ఏదైతే ఉందో, ఆరోగ్యవంతమైనది ఏదైతే ఉందో దాన్నే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, అప్పుడప్పుడు అనుకుంటాను, దేవుడు నాకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించచ్చు, మా తల్లిగారు ఎంతగా పోషించారు అని ఆలోచిస్తూ ఉంటే మాకేం పెద్ద సారవంతమైన భోజన పదార్థాలు ఉండేవి కావు. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు సేవలో చాలా కష్టాలు అనుభవించేవారు. నాకు బాగా ఊహ వచ్చిన తర్వాత సమృద్ధిగా భోజనం చేయాల్సిన వయస్సులో, అనగా 10 ఏళ్ల వయసు, ఆ టైంకి కొంచెం ఊహ తెలుస్తున్నటువంటి టైంలో మా డాడీ మమ్మీ నర్సరావుపేటలో సేవ చేస్తున్నారు. డాడీకి ఒక మంచి పట్టుదల ఉంది, మనుషులున్నా లేకపోయినా సేవ చేయటం. సంస్థ వారు గుర్తించి ఏం చేశారంటే, ఎక్కడైతే క్రొత్తగా సేవ చేయాలో ప్రారంభించాలనుకుంటారో డాడీని పంపిస్తారు. ఆ విధంగా 3 ప్లేసెస్లో ఒక బీడు లాంటి ప్రదేశాలకు పంపించారు. అది నర్సరావుపేటలో కూడా ఒకే ఒక విశ్వాసి ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ ఎంప్లాయ్. వాళ్ళ దశమ భాగం 100 రూపాయలు ఇస్తారు. ఇది 1977, 78 ప్రాంతాల్లో. సంస్థ నాయకులు ఏం చేశారంటే, మన ఐపీసీ విశ్వాసి
ఆమె ద్వారా సంఘం కట్టాలి, ఓ పాస్టర్ను పంపించాలి. డాడీని పంపించారు. ఒకే ఒక విశ్వాసి, ఫ్యామిలీ అంతా, మేము చిన్న చిన్న పిల్లలు. ఆదివారం ఆరాధన ఆ ఒక్కదానితోటే. ఆవిడ నెలకొక్కసారి దశమ భాగం 100 రూపాయలు తీసుకొస్తారు. వారం వారం గుప్పెలు బియ్యం తీసుకొస్తారు. అదే మా పోషణ. దైవ సేవకుణ్ణి పోషించటానికి ఆమె ఒక్క ఆవిడే రిసోర్సెస్. ఆమెను ఆధారం చేసుకుని పంపించారు. ఇక ఆ 100 రూపాయలే నెలంతా ఉండాలి. వారం రోజులకు ఒక్కసారి గుప్పెలు బియ్యం తెచ్చిందే వారం అంతా తినాలి. అప్పటికి 5 పిల్లలు, మమ్మీ డాడీ మొత్తం 7 మెంబర్స్. ఇక ఎవ్వరూ తెలియదు ఆ పట్టణంలో. ఆ ఒక్క వ్యక్తే ఆదివారం ప్రార్థనకు వస్తారు. చర్చి కూడా చాలా చిన్న పాక. దాన్ని అంతటిని డెవలప్ చేయాలి. డాడీకి ఆ పట్టుదల ఉంది కాబట్టి ఆయన పంపించేవాళ్ళు. ఆ టైంలో మాకు ఎన్ని పస్తులు, ఉపవాసాలు ఉండేవాళ్ళము. ఒక్కొక్కసారి ఈ భోజనం ఉండేది కాదు. అందుకే మమ్మీ తెలివిగా ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆదివారం రోజు వచ్చినటువంటి ఈ బియ్యం, ఆ గుప్పెళ్ళ బియ్యం, ఒక్క ఆవిడ తీసుకొచ్చిన గుప్పెళ్ళ బియ్యం, ఆవిడ ఏముంది, ఒక సోలెడ్ ఉంటాయి రైస్. ఆ సోలెడ్ రైస్ని ఒక్కసారి వండితే మాకు సరిపోను కూడా సరిపోదు. ఆవిడ తెలివిగా దాన్ని నానబెట్టేసి పౌడర్ చేసేసి రెడీగా పెట్టుకొని, ఇంటి మీద సొర చెట్టు, ఆ సొర చెట్టు ఇంటి మీద పాకేది, సొరకాయలు వచ్చేసాయి. అందులో ఆ సొరకాయలు మామూలుగా ఉండవు, జంబో సొరకాయలు, ఎంతంత పొడుగు ఎంతంతలా ఉంటాయి. దేవుని ఆశీర్వాదం. మమ్మీ ఏం చేసేవాళ్ళు తెలుసా? ఓ సొరకాయ తింపేయండి రా అనేది. మేమే ఎక్కేవాళ్ళం. ఆ పూరి గుడిసె మీద ఎక్కేసి ఆ సొరకాయలు తెంపేసేవాళ్ళం. 1-2 తీసిన తర్వాత మొత్తం రెడీ చేసి ముక్కలు చేసి బాగా డేక్ష పెట్టేసి ఈ సొరకాయలో సగం మొత్తం ముక్కలు చేసి గుప్పెడు పిండి, ఆ రైస్ పిండేసి మొత్తం బాగా మంచి పాయసంలాగా చేసేది. ఇంక అదే భోజనం వారం రోజులు. ఇక మాకు అదే భోజనం. ఈ రైస్ పిండి వారం రోజులు వచ్చేలాగా చేసేది. ఇవన్నీ తింటుంటే మాకు ఎలాంటి జబ్బులు రావాలి? కానీ ఈరోజు ఈ సారం, నిన్నటి దినాన్న సొరకాయలో ఏమేమి మేలు ఉంటుందో పేపర్లు వేశారు. అప్పుడు అనిపించింది, ఓహో, ఈరోజు ఈ యొక్క ఆరోగ్యము ఆనాటి సొరకాయే. దేవునికి స్తోత్రం. సారవంతమైన ఆహారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటివి ఎన్నెన్నో మా జీవితంలో అనుభవించాం. వారాలు భోజనాలు ఉండవు. కానీ మమ్మీ చాలా తెలివిగా నెట్టుకొని వచ్చేవాళ్ళు సంసారాన్ని. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టునంటే అదే. అంతేగాని 3 రాళ్ళలాగా ఓడబెరుక్కొని, ఏమి సేవ ఇది, గుప్పుడు బియ్యంతో సేవ ఏంటి, ఏం పాస్టరు నువ్వు అని తాగాదేసుకొని, మొన్న మధ్య ఒక పాస్టర్ ఒక్కడే తిరుగుతున్నాడు. ఏమయ్యా మీ భార్య కనపడదు సేవలో ఏంటంటే, పాస్టర్ గారు అది ఒక్కటి మాత్రం అడగబాకండి. ఏమిటి? నీవు పాస్టర్వి, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నేను పాస్టర్ అని చెప్పావు, నువ్వే పాస్టర్వి, నేను పాస్టర్ అని కాదు. ఏమేమి చేస్తావో, ఏడగబోతావో, ఏం సంపాదిస్తావో నాకు తెలీదు, నన్ను నా పిల్లల్ని నువ్వు పోషించు. అడ్డం తిరిగిందంట. ఏం చేస్తాడు? ఏకోనారాయణ అని వాడొక్కడే తిరుగుతున్నాడు సేవకి. తిరుగుడు సేవ తప్పితే అక్కడ ఉండి సేవ చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే భార్య 3 రాళ్ళు పెరికేయటమే. ఏమి సేవ ఇది? రోజు వాడు జనం నిద్ర లేవక ముందు లేచిపోతాడు, అందరూ నిద్రపోయినాక వస్తాడు. పిల్లలకి కొన్నిసార్లు వాళ్ళ నాన్న ఉంటాడో పోతాడో కూడా తెలియదు. అలాంటి స్థితిలో కష్టపడుతున్నా కూడా ఆ భార్య ఏమంటుంది తెలుసా? ఏం సంపాదించావులే, ఏం తీసుకొస్తున్నావులే, ఏమిస్తున్నావులే, నువ్వు తెచ్చేది మాకు చాలటం లేదు. 3 రాళ్ళు. జ్ఞానవంతురాలు ఉన్నదానితోనే కాపరాన్ని నిలబెట్టుకొని తీసుకొని వచ్చి
ఆ పట్టుదలతోటే మా పిల్లలు బాగా చదవాలి, మంచి సేవలో ఉండాలి. సేవలో అన్ని కష్టాలు పడుతూ నా పిల్లలు సేవ చేయాలని ఎవరన్నా కోరుకుంటారా? కోరుకోరు. జ్ఞానవంతురాలు, నేనొక సేవకురాల్ని, ఇన్ని కష్టాలు వచ్చినా సరే నా పిల్లలు కష్టాలు పడకుండా సేవ చేయాలా, సేవే, అంతేగాని ఉద్యోగాలు చేయండిరా, కూలి పనికి పోండిరా అని చెప్పలేదు. ప్రియ స్నేహితులారా, దేవుడు మన జీవితంలో సారవంతమైన వాటిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. సారవంతమైన పిల్లలుగానే ఈ లోకంలో నీవు నేను జీవిస్తాం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కారణమేమనగా నీ ఆహార ద్రవ్యములన్నిటినీ నేను ఆశీర్వదిస్తానో సారవంతమైన వాటిని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ ప్రియ స్నేహితులారా, ఈరోజు నీవు నీ కుటుంబంలో కూడా అయ్యో నా పిల్లలకి సరైన ఆహారం లేదే, నా పిల్లలు నేను కష్టపడుతున్నామే అని బాధపడుతున్నావా? నో. తగిన సమయంలో దేవుడు తప్పనిసరిగా ఈ మాసములో దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఇక నుండి నీ జీవితంలో సారవంతమైన భూఫలాలు దేవుడు అనుగ్రహించునుగాక. రెండవదిగా ఆదికాండము 45వ అధ్యాయము 18వ వచనములో దేశములో ఉన్నటువంటి సారవంతమైన వాటిని నీకు అనుగ్రహించును అని దేవుని వాక్యములో వ్రాయబడింది. చదువుదాం. 45వ అధ్యాయము ఆదికాండము 18వ వచనము. నీ తండ్రిని నీ ఇంటి వారిని వెంటబెట్టుకొని తీసుకొని రమ్ము. ఐగుప్తు దేశములో ఉన్నటువంటి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను. ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించుదురు. దేవునికి స్తోత్రం. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు కదా తన తండ్రి ద్వారా. నీవు ఈ భూమి మీద సారవంతమైన వాటిని అన్ని అనుభవిస్తావని చెప్పావు కదా. యాకోబు వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు తన కుమారులు కరువు కాలంలో బాధపడుతూ ఉంటే ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తులో యోసేపు ముందుగానే దేవుడు పంపించాడు. తన కుమారుడే, తన కుమారుణ్ణి ఐగుప్తుకు దేవుడు పంపించాడు. యోసేపు తన అన్నలందరూ కలుసుకున్నారు. ఒరే నాయనా, నిన్ను కొట్టి చంపామనుకున్నావురా, కానీ దేవుడు నిన్ను బ్రతికించాడు. తమ్ముడు కూడా అన్నాడు, మీరు నన్ను కొట్టారని బాధపడొద్దు, ఇది దేవుడి కార్యం, నన్ను ముందుగానే ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? మనందరినీ పోషించడానికి. ఈ సంగతి ఐగుప్తు యొక్క రాజుకు తెలిసింది. రాజుగారు అన్నాడు, యోసేపు మీ తల్లిదండ్రులు వచ్చారంటే కదా, మీ అన్నదమ్ములు వచ్చారంటే కదా. అవునండి వచ్చారు. అని మళ్ళా ఆ దేశం పంపడం దేనికి? మీ ఉన్నటువంటి పేరెంట్స్ని కూడా ఇక్కడికి తీసుకురండి, మీరు మాతోనే ఉండండి. నువ్వు అక్కడ ఉంటేనే మా దేశం ఇంత అభివృద్ధి చెంది, మా దేశం మీ ఫ్యామిలీ అంతా ఉంటే ఇంకా అభివృద్ధి చెందుతాం. కాబట్టి నీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చేసాయి, మీ తల్లిదండ్రులు తీసుకొచ్చేసాయి. రాజుగారి యొక్క రథాలు వెళ్ళాయి, యాకోబు ఇంటి ముందు నిలబడ్డాయి. యాకోబుతో చెప్తున్నారు, నానా రెడీ, యోసేపు మనకు రాజుగా ఉన్నాడు అక్కడ, మనల్ని అందరిని అక్కడికి రమ్మన్నారు. వెళ్ళిపోయారు. చాలా సంబరపడిపోయాడు యాకోబు. ఆహా, నా కుమారుడు యోసేపు బ్రతికున్నాడు, బ్రతికుంటమే కాదు ఒక దేశానికి నాయకుడిగా ఉన్నాడు. ఫరో రాజు ముందు నిలబడి నమస్కరించాడు యాకోబు వృద్ధాప్యములో. ఫరో రాజు దిగొచ్చాడు. యాకోబు, నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. బంగారం లాంటి కుమారుడు నువ్వు కన్నావు. నీ కుమారుడు యోసేపు మా దేశం వచ్చినందువల్ల మా దేశం ఈరోజు ప్రపంచంలోనే గుర్తింపులోకి వచ్చింది. ఎందుకంటే 7 సంవత్సరాల కరువు కాలంలో ప్రపంచం అంతా కరువు ఉంటే మా దేశంలో ఆహారం దొరికింది. అన్ని దేశాలకి ఆహారం పెట్టగలిగిన స్థితిలో మేము ఉన్నాం. ఆ స్థితి నీ కుమారుడైన యోసేపు వల్లే కలిగింది. ఇలాంటి బంగారం లాంటి కుమారుని కన్నావు. అందుకు కృతజ్ఞతగా నేనేం చేయాలనుకుంటున్నానంటే, నీ కుటుంబం అంతటిని నా దగ్గరే ఉంచుకొని నీకు కృతజ్ఞత చెల్లించాలి అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు యాకోబు చాలా సంతోషపడ్డాడు. అప్పుడు చెప్తున్నాడు, యోసేపు
నీ తల్లిదండ్రులను, నీ యొక్క అన్నదమ్ములందరినీ కూడా ఈ దేశములో ఉన్న శ్రేష్టమైన వస్తువులు ఏ ఉన్నాయో అవన్నీ మీరే అనుభవించాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అంతేకాదు, ఈ దేశములో ఉన్న సారవంతమైనవి ఏదైతే ఉన్నదో, శక్తివంతమైనవి ఏవైతే ఉన్నాయో, విలువైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరే అనుభవించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యాకోబు దేవుణ్ణి స్తుతించాడు. తండ్రి, నేను యవనస్తుడుగా ఉన్నప్పుడు నా తండ్రి నా మీద చెయ్యి పెట్టి దీవించాడు. నీవు సారవంతమైన వాటిని అనుభవిస్తావని దీవించిన దీవెన నాకు అనుగ్రహించావు దేవా. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నా ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నీ జీవితంలో, దేవుని బిడ్డలైన మనకు ఈ లోకములో ఏది శ్రేష్టమైనదో, ఏది సారవంతమైనదో దానిని మన జీవితంలోనికే అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోండి. మనము 65వ కీర్తన 12వ వచనములు ఎప్పుడు చదువుతూ ఉంటాం. నీ జాడలు సారము వెదజల్లుచు ఉన్నవి, సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము వెదజల్లుచున్నవి. దేవుడు దర్శించిన భూమి, దేవుడు దర్శించినటువంటి ప్రదేశము అది సారవంతమైన ప్రదేశంగా మార్చబడుతుందని మనం 65వ కీర్తన 11, 12 వచనాల్లో మనం చదవగలుగుతాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు కూడా మనం చదివినప్పుడు ఈ దేశములో ఉన్న సంపద, ఈ దేశములో ఉన్న సంపదంతా నీకు ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు. మీరు దేవుడు వాగ్దానం చేశాడు ఇశ్రాయేలు జనాంగానికి. మీరు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు మీరు అనుకుంటున్నారు, ఐగుప్తులో మేము శ్రేష్టమైనవి అనుభవించాం, ఐగుప్తులో మేము సారవంతమైనవి అనుభవించాం, ఐగుప్తు దేశములో విలువైన పదార్థాలు మేము తిన్నాం. అందుకని దారిలో ప్రయాణం చేసేటప్పుడు అప్పుడప్పుడు వాళ్ళకి ఆకలైనప్పుడు, దప్పికేటప్పుడు ఏమనేవాళ్ళు తెలుసా మోషేతోటి? మోషే, ఏమిటయ్యా ఈ ఎడారిలో తీసుకొచ్చావు, మమ్మల్ని చంపడానికి తెచ్చావా అని అంటూ అంతటితో ఆగకుండా, మేము ఐగుప్తులో ఉంటే కీరదోసకాయలు, ఆ పండ్లు, ఈ పండ్లు, ఆ పలహారాలు, ఈ పలహారాలు, ఎంత మంచి ఆహారం మేము ఐగుప్తులో తినేవాళ్ళం, నువ్వు ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపేస్తున్నావా అన్నాడు. ఈ మాట అంటాడని తెలుసు కనుకనే దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. మీరు నేను చూపించే దేశానికి వెళతారు, ఆ దేశంలో ఎంత సంపద ఉందో 7 నుండి 9 వచనాలు మీరు తర్వాత చదువుకున్నట్లయితే, ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము, ఆ దేశములో ఎంతో గొప్ప సంపద ఉంటుంది. నేను మీకు చూపించే దేశము మంచి దేశము, ఆ దేశములో యొక్క సారమంతా మీరు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనలను దేశము యొక్క సంపదలు ఇచ్చి, సారవంతమైన సంపదలు ఇచ్చి మనల్ని పోషించే దేవుడై ఉన్నాడు. నీవే దేశంలో ఉన్నా ఆ దేశంలో సంపద అనుభవిస్తావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు జనాంగం ఉంటే, ఐగుప్తు అనేటువంటి అన్య జనాంగం మధ్యలో కూడా సారవంతమైన వాటిని వీరే అనుభవించారు. పాలుతేళ్లు ప్రవహించే దేశమైనటువంటి పాలస్తీనా దేశానికి అక్కడికి వెళ్ళినా కూడా సారవంతమైన వాటిని వారు అనుభవించారు. గట్టిగా దేవునికి స్తోత్రం. అండ్ మూడవదిగా దేవుడు మనకు అనుగ్రహించే సారవంతమైనది 65వ కీర్తన మనం ఎప్పుడు బర్త్డే సందర్భంలో చదువుకుంటూ ఉంటాం. 11వ వచనములో, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అనగా దేవుని యొక్క తోడు, దేవుని సహవాసము, దేవుని జాడలు, దేవుని కార్యములు, దేవుని యొక్క సన్నిధి, దేవుడు మనతో ఉండే జాడ, ఏ వాకింగ్ మేనర్. జాడలు అంటే వాకింగ్ మేనర్, అంటే దేవుడు మనతో నడుస్తూ ఉండేటువంటి సందర్భం, దేవుడు మనతో ఉండే సందర్భం, మనము దేవునితో ఉండే సందర్భం. జాడలు అనేవి, జాడలు అంటే దేవుడు మనతో ఉండేటువంటి సందర్భాలు, అనగా దేవుడు తన ప్రజలతో నిత్యం ఉండే దేవుడై ఉన్నాడు. ఇది మొదలుకొని నీ దేవుడైన యెహోవా నీ రాకపోకల యందు నీకు తోడుగా
ఉండును. ఆయన నీతో ఉంటాడు. అగ్నిలో ఉన్న ఆయన మనతో ఉన్నాడు. సముద్రములో పడి వెళ్ళినప్పుడు ఆయన మనతో ఉన్నాడు. ఎక్కడ ఉన్నా కూడా ఆయన మనతో ఉన్నాడు. అందుకే భక్తుడు దావీదు అంటాడు, నేను భూమి మీద ఉన్నా, నువ్వు ఇక్కడ నాతో ఉన్నావు. ఆకాశానికి ఎక్కిపోదాం అనుకుంటే నువ్వు అక్కడ ఉన్నావు. పాతాళములోకి వెళితే నువ్వు అక్కడ ఉన్నావు. అన్ని చోట్ల నువ్వే ఉన్నావు. దేవుడు మనతో ఉన్నాడు. అందుకనే ఈ క్రిస్మస్ దినాల్లో యేసు క్రీస్తు వారు ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. నీ జాడలు నీవు మాతో ఉండే సమయాలు, నీవు మాతో నడిచే సమయాలు, నీవు మాతో గడిపేటువంటి సమయాలు, అవి మాకు సారాన్ని వెదజల్లుచున్నవి. దేవుడు మనకిచ్చేటువంటి సారవంతమైన అనుభవము, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుని యొక్క జాడలు అంటే ఆయన కార్యాలు. ఇదిగో చూసావా, ఆయన మాట్లాడాడు, ఆయన చెప్పాడు, ఆయన నడిచాడు, నాతో ఉన్నాడు, కల్లో కనపడ్డాడు, అది మాట్లాడాడు, ఇక్కడ ఇది చేశాడు, ఇక్కడ అద్భుతం చేశాడు. జాడలు ఇవన్నీ కూడా దేవుని జాడలు. మన జీవితంలో దేవుని యొక్క జాడలు సారము, ప్రతిదీ కూడా సారాన్ని వెదజల్లుతూ ఉంటుంది. ఆయన నాతో ఉన్నాడు, ఈయన నాతో ఉన్నాడు, నా ఫ్రెండ్ నాతో ఉన్నాడు, నా భార్య నాతో ఉంది, నా పిల్లలు నాతో ఉన్నాడు అనేవి కొంత సారాన్ని కలిగి, అనుభవాన్ని కలిగి ఉంటాయి. నా భార్య నాతో ఉండటం ఎంత మంచిది, నా పిల్లలు నాతో ఉండడం ఎంత మంచిది, నా తల్లిదండ్రులు నాతో ఉండడం ఎంత మంచిది అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ దానికంటే సారవంతమైనది ఏంటో తెలుసా? దేవుని జాడలు సారము వెదజల్లుచున్నవి. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మనతో ఉండడం, దేవుడు మనతో మాట్లాడడం, దేవుడు మనతో కార్యాలు జరిగించడం, దేవుడు మనలను వాడుకోవడం జాడలు. ఆయన జాడలు సారము వెదజల్లుచు ఉన్నవి. ప్రియులారు గమనించినట్లయితే 25వ కీర్తన 10వ వచనములో వ్రాయబడి ఉన్నది, the Jesus paths are mercy. దేవుని జాడలు, దేవుని మార్గములు ఎలాంటివంటే సారమును వెదజల్లుచు ఉన్నాయి. దేవుని మార్గం, the paths are mercy. The God's paths are mercy. దేవుని యొక్క అడుగు జాడలు కనికరముతో కూడినవి, దయతో కూడినవి అనే మాటను మనము 25వ కీర్తన 10వ వచనములో మనం చదువుతాం. నిజంగా దేవుని మార్గాలు ఎంతో కనికరముతో కూడినవై ఉన్నది. లూకా సువార్త 3వ అధ్యాయం 4వ వచనము, ఒకవేళ ఈ మాట ఒకసారి చదువుతారా? ప్రభువు ముక్కలుగా చదవకూడదు. బైబిల్ చదివేవాళ్ళు స్పష్టంగా చదవండి, నేర్చుకోండి. ఆ పదం అంతా, సెంటెన్స్ అంతా ఒకేసారి చదవాలి. అమెరికాలో ఒక అతను అంట మారు మనసు పొందాడు. జపాన్ దేశం నుంచి అంట ఒకడు వచ్చాడంట. అసలు ఈ క్రిస్టియన్స్ అందరూ పొద్దున్నే లేచి చర్చికి ఎందుకు పోతారో అని, అసలు ఈ క్రైస్తవ మతం ఎందుకు అభివృద్ధి చెందుతుంది అని, అసలు ఇలా సంగతి ఎందుకు చూడాలని అమెరికా వచ్చాడంట, జపాన్ నుంచి. జాగ్రత్తగానండి చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? జపాన్ నుంచి అమెరికా వచ్చాడంట. ఈ పొద్దున లేచి క్రైస్తవులంతా ఎందుకు వెళ్తున్నారు గుడిలో, ఏముంది చూడాలని అందరినీ పరీక్ష చేస్తున్నాడంట. చేస్తుంటే ప్రతి చర్చికి పోయే ప్రతి ఒక్కడు తలా ఒక పుస్తకం పట్టుకొని పోతా ఉన్నారంట. ఏందిరా, దేవుడు గుడికి పోయేవాళ్ళు ఎవరైనా మా దేశంలో అయితే అది పట్టుకొని ఏదో పూలు బొకే లాంటిది, ఏమంటారు దాన్ని, పూల బుట్ట ఒకటి పట్టుకొని దానిలో పూలు, ఒక టెంకాయ పెట్టుకొని, పూలు బొక్కాయలు పెట్టుకొని పోతారు. వీళ్ళేందుకు పుస్తకాలు పట్టుకొని గుడికి పోతున్నారు ఏంట్రా? పుస్తకాల్లో ఏముంటుంది, అయినా ఏముంటుందో చూడాలని పోయాడంట చర్చిలోకి. చర్చిలోకి పోతే పాస్టర్ గారు కూడా పుస్తకం పట్టుకొని వచ్చాడంట. వీళ్ళు ఎవరో వీళ్ళలాగా ఉన్నారా, పుస్తకాలు పట్టుకొని వచ్చారు గుడికి అంటే అని ఆయన పుస్తకంలో నుంచి తీసి ఇది చెబుతుంటే అందరూ పుస్తకాలు తెరిచి చూస్తున్నారంట. ఇది ఏంట్రా, వీళ్ళు క్రైస్తవులంటే ఏదో అనుకున్నాను కానీ ఆయనేమో పుస్తకంలో చూసి చెబుతున్నారు. ఈయనకేం అర్థమైందంటే ఆయన చెప్పేది ఏడుందా లేదా, లేకపోతే అడుగుదాం అన్నట్టు చూస్తున్నారు వీళ్ళు. అంటే చెకింగ్ మాస్టర్లు, చర్చికి వచ్చేవాళ్ళు అంత ఎవరన్నమాట, చెకింగ్ మాస్టర్లు. పాస్టర్ గారు చెప్పేది ఇందులో ఉందా లేదని చెకింగ్ చేస్తున్నారు. అందుకే ఈ క్రైస్తవులు భలే స్ట్రాంగ్ ఉంటారు అనుకొని ఆ పుస్తకం ఏందో తీసుకోవాలి వెళ్ళాలని పుస్తకం తీసుకొని చదవటం మొదలెట్టాడంట. చదివే కొంది క్రైస్తవుడిగా మారిపోయాడు. జపాన్ దేశం అంతా సువార్త ప్రకటించాడు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరు. మనం బైబిల్ గీబుళ్ళు లేకుండా చర్చికి వచ్చి
తెచ్చిన బైబిల్ కూడా పక్కన పెట్టి చలిమంట దగ్గర కూర్చున్నాడు అనుకుంటా చేతులు కట్టుకొని బైబిల్ తీ, చెప్పండి ఏం తీయాలా? బైబిల్ తీ. పక్కన చెప్పు బైబిల్ తీ అని చెప్పు. మొబైల్ కాదు, చెప్పండి. ఎవరో మొబైల్ తీయండి అంటున్నారు. మొబైల్ కాదు అది, చెప్పండి ఏంటది? బైబిల్ తీయండి. ఓకే, ఈ ఒక్క మాట చదవండి. చదివేవాళ్ళు కూడా ఎలా చదవాలంటే సెంటెన్స్ మొత్తం కామాలు ఎక్కడున్నాయో, ఫుల్ స్టాప్లు ఎక్కడున్నాయో అది చూసి చదవాలి. పంతుళ్ళు నేర్పలేదా మీకు చదవటం? నేను నేర్పుతా, నేను పెద్ద పంతుల్ని. ఒట్టిదేలే ఊరికట్ట అంటాను, నాకేం తెలుసు, కానీ నేను చదువులేని పంతుల్ని. చదువుదాం. 3వ వచనం. అది అలా చదువు. మార్తా నువ్వు అనేకమైన పనుల మీద తొందరపడుతున్నావేమో, కానీ సెంటెన్స్ అంతా చదువు. ప్రభువు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయండి. ఆయన త్రోవలు సరళం చేయండి. చెప్పండి, ఆయనకు త్రోవల, ఆయన త్రోవల. కరెక్ట్గా చూడండి. ఇప్పుడు అది అందుకే చెప్పింది, జపానోడి సంగతి చెప్పింది. బైబిల్లో నేను చెప్పేది కరెక్ట్గా ఉందా లేదో మీరు చెక్ చేయండి. ఆయన మార్గమా, ఆయన త్రోవల, ఆయనకు త్రోవ, ఆయన త్రోవ. గాడ్స్ వే ఆర్ గాడ్స్ పాత్. దేవుని మార్గము సరళం చేయడి. దేవుని మార్గం ఏమిటి? దేవుని మార్గం ఏంటి? మీరు తర్వాత చదవండి, చాలా డీప్గా చదవండి. ఈ ప్యాసేజీని మీరు కరెక్ట్గా చదువుకోండి. లోకాసు వార్త నోట్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 3 నుంచి 14 వచనాల వరకు ఉన్న భాగం చదవాలి. మీరు చదివినట్లయితే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. దేవుని మార్గము ఎంత సారవంతమైనదో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నీ జాడలు మాకు సారము వెదజల్లుచున్నవి అని దేవుని వాక్యం చెప్తుంటే, దేవుని మార్గము ఎంత సారవంతమైనది అనేది చదవాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నేను జరిగిన సంఘటన నేను మీకు తెలియజేస్తాను. బాప్తిస్మం ఇచ్చే యోహాను యోర్దాను నదిలో బాప్తిసాలు ఇస్తూ ఉన్నారు. బాప్తిసాలు ఇస్తూ ఉంటే చాలామంది వచ్చి బాప్తిసాలు తీసుకుంటున్నారు. ఈ బాప్తిసాలు తీసుకునేటువంటి టైములో అక్కడ అనేక మంది రకరకాలైన వాళ్ళు వచ్చి, అయ్యా మేము బాప్తిసాలు తీసుకోవాలా, మేము సొంకర్లు వండి మేము బాప్తిసాలు తీసుకోవాలని కొందరు, మేము శాస్త్రులం వండి మేము బాప్తిసాలు తీసుకోవాలని కొందరు, మేము పండితులు వండి మేము తీసుకోవాలని కొందరు, మేము ధర్మశాస్త్ర ఉపదేశకులం కదా మేము కూడా బాప్తిసం తీసుకోవాలా అని కొందరు, ఇలాగ అందరూ అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఆయన వాళ్ళకి సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఆ సమాధానములో కొన్నిసార్లు గట్టిగా సమాధానం ఇచ్చాడు. వాళ్ళని ముష్కరులారా అని, పాపులారా అని, దుర్మార్గులారా అని అంటున్నాడు. ఇలా అన్నప్పుడు సరే వాళ్ళు ఎలాగో ఓర్చుకుంటున్నారు. మీ సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానమా, మీరు ఎప్పుడయ్యా అబ్రహాము కుమారులని చెప్పుకుంటున్నారు అని గట్టిగా చెప్పి ఆయన అన్నాడు, మీరు బాప్తిసాలు తీసుకొని మారు మనసు పొందాలి అని చెప్తున్నాడు. అప్పుడు ఆయన మార్గం ఏంటి అనంటే, దేవుని బిడ్డలు అనుసరించవలసిన మార్గాన్ని వాళ్ళకు బోధిస్తున్నాడు. దేవుని జాడలు సారవంతమైన జాడలు ఏమిటి అనంటే, ఎవడికైనా 2 అంగీలుంటే లేని వాడికి 1 అంగీ ఇవ్వండి. చెప్పండి, ఏం చేయాలా? దేవుని మార్గం ఎలాంటిది? లేనోడికి ఇవ్వడము. చెప్పండి, అందరూ చెప్పండి. దేవుని మార్గం ఎలాంటిది? లేనివాడికి ఇవ్వడం. చెప్పండి అందరూ ఒకసారి. అందులో సారం ఉంది. ఉన్నవాడికే కాదు, ఉన్నవాడు ఇంకా కూర్చుకోవడం కాదు, ఉన్నవాడు లేనివానికి ఇవ్వాలి. ఇది దేవుని సారవంతమైన మార్గం. స్తోత్రం చెప్పండి. అలాగే అక్కడ కొందరు వచ్చారు. వారికి ఏం చెబుతున్నాడంటే, మీరు మీ జీతము కంటే ఎక్కువగా దేనిని ఆశించకూడదు. దేవుని మార్గం నీ జీతము కంటే ఎక్కువగా ఆశించొద్దు, లంచాలు తీసుకోవద్దు. ఇది దేవుని యొక్క సారవంతమైన మార్గము. 3వది, ఇతరులను నిందించడము, ఇతరులను బాధించడము
ఉండకూడదు. నీ దగ్గర పనివారు ఉన్నట్లయితే నీ క్రింద పని చేసేవారు, నీ తోటి పనివారు, నీ పైనున్న పనివారిని నిందించడము, బాధించడము అనేది చెయ్యకూడదు. ఇది దేవుని మార్గం, దేవుని మార్గములో ఉన్న సారమై ఉన్నది. అంతేకాదు, చివరిగా కలిగిన దానికంటే తృప్తి పడాలి. కలిగిన దానితో తృప్తి పడాలి. మీ జీతాలతో మీరు తృప్తి పడాలి కానీ పక్కనోడిది లాక్కోవడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుని మార్గం ఎంత మంచి సారవంతమైన మార్గం. అందుకే ఆయన మార్గము సిద్ధం చేయండి. ఇది దేవుని మార్గం. మానవ మార్గం ఏంటంటే పక్కనోడిది లాక్కోవటం, జీతాల కంటే ఎక్కువ తీసుకోవటం, లంచాలు తీసేసుకోవటం, ఇతరులను నిందించడం, ఇతరులను బాధ పెట్టడం, గాయపెట్టడం, మరి పక్కవాడికి ఉందా లేదా అనే విషయం కంటే కూడా నాకుందా లేదా అని ఉన్నా కూడా ఇంకా 4 కూర్చుకోవడం. ఇది మానవ మార్గం. అందుకే భక్తుడు, దేవా నీ మార్గములు సారవంతమైనవి. అందుకే ఈ రోజున క్రైస్తవ మార్గం, క్రైస్తవ మతం కాదు చెప్పండి, క్రైస్తవ మార్గం చెప్పండి, ఈ క్రైస్తవ మార్గం ఈరోజు ప్రపంచమంతా కూడా పాపులర్ అవుతుంది, ప్రపంచమంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కారణం ఏంటో తెలుసా? మన దేవుని మార్గము, మన దేవుని జాడలు సారవంతమైన జాడలు. దేవునికి స్తోత్రం. మన ఎవరో ఆయన ఒక మాట చెప్తున్నారు, ఆ మాట చెప్పి ముగించేస్తాను. స్వామి వివేకానంద ఆయన హౌస్ ఒకటి ఉందట కలకటాలో. ఒక ఆయన చెప్తే విన్నాను, నేను వెళ్ళలేదు. కలకటాలో ఆయన హౌస్ ఉందట, వివేకానంద గారిది. ఆయన కూర్చున్నటువంటి కొన్ని గుర్తులు పెట్టారట ఆ హౌస్లో. దానిలో ఉందట ఒక చోట స్టేట్మెంట్ ఉందట, ఆయన రాసింది. ఆయన రాసిన దాంట్లో స్టేట్మెంట్ ఏంటంటే, ఈ భూప్రపంచంలో శ్రేష్టమైన గురువు ఎవరైనా ఉన్నారా అని అంటే అది యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే అని రాశాడట. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. ఎంత గ్రేట్ స్టేట్మెంట్ అండి. ఆయన జాడలు సారవంతమైన జాడలై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సారవంతమైనవి మనకు అనుగ్రహించాడు. ఆయన ది బెస్ట్ వే, గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ ది బెస్ట్ వే టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఒక మంచి జీవితం జీవించటానికే దేవుడు తన మార్గము అనేటువంటి సారాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. సారవంతమైన భూసారములను, సారవంతమైన పదార్థములను, దేశములో ఉన్న సారవంతమైన వాటిని అనుభవించుటకును, అలాగే సారవంతమైన యేసయ్య మార్గాన్ని అనుభవించి స్థిరముగా ఈ లోకములో జీవించేటువంటి గొప్ప ధన్యవంతమైన సారమైన జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుకొరకే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు వందనాలు తండ్రి అని ప్రభువుని మహిమపరుద్దాం. సారవంతమైన జీవితాన్ని, సారవంతమైనటువంటి ప్రదేశములను, సారవంతమైన మార్గమును, సారవంతమైన అనుభవాలను, సారవంతమైన పదార్థములను దేవుడు మనకు అనుగ్రహించినందుకై ప్రభువుని స్తుతించి గణపరుస్తూ అందరిని ఆశీర్వదించి పంపించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దివ్య సమాధానం మనందరికీ ఇప్పుడెల్లప్పుడు సదా తోడయుండనుగాక. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తాగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తాగు స్తుతి మహిమలు కల్గుగాక.